చేసుకోండి. అందరికి కూడా పూజలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కళ్ళ కడుక్కోవాలి. చెంబులో నీళ్ళు 3 సార్లుగా కళ్ళ కడుక్కోవాలి. ఓం విశ్వకర్మణే స్వాహ, శంకరాయ నమః, జ్యేష్ఠే నమః, భూష్ణే నమః. మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, మీ గురువులను, మీ గ్రామ దేవతలందరినీ, గ్రామంలో పోచమ్మ కంటే ప్రతి దేవాలయంలో అది కొట్టుకుంటే 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 కొంత సాగుతూ చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఈ సాలె పురుగు చేస్తుంది. తర్వాత విషయాన్ని ఆ పురుగు మీద చదువుతుంది. తల్లి ఆ పురుగులు తింటారు. ఈ సాలె పురుగు ఏ విధంగా కూడా ఉపయోగపడింది? తనకు రక్షగా ఉంది, తనను కాపాడ. నమస్కారం. తెలియజేయమనగా మన దుబ్బాక మండలంలో రాజకపేట అనే గ్రామంలో మన యొక్క ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి దేవాలయము పునరుద్ధారంలో ఉన్నది. ఆ యొక్క దేవాలయం అంతా కూడా ఆటుబాట్లతో ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని గ్రామ ప్రజలందరూ కూడా గమనించి అందరూ ఏకమయ్యి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్ణయించుకున్నారు. ఈ ప్రతిష్టా మహోత్సవంలో ప్రతిరోజు కూడా ఉదయం 3 రోజులు కూడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం పొద్దుగాల గంగాతీర్థం తెచ్చుకొని, అదేవిధంగా పుణ్యావచనము, గణపతి పూజ, నవగ్రహ పూజలు, సర్వతోభద్రముల పూజలు, యోగిని మండల పూజలు, క్షేత్రపాలక పూజలు, నవగ్రహ అష్టదిక్పాలక ఏకాశితి వాస్తుమండల పూజలు, అఖండ స్థాపనతో సహా అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు, జలాదివాస కార్యక్రమాలు ఇలా ఉదయం పూట అయిపోయాయి. ఈరోజు సాయంత్రము మహిళామణులతో కుంకుమార్చన పూజ, అదేవిధంగా దీపోత్సవం అనే కార్యక్రమం, గాజుల పూజ, అగ్ని ప్రతిష్ట హోమ కార్యక్రమాలు సాయంత్రం కాలం నిర్వహించబడుతుంది. రేపు ఉదయాన యథావిధిగా మూలమంత్ర ఆహ్వానము, అదేవిధంగా స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతుంది. ఎల్లుండి ఉదయాన పొద్దుగాల 7:52 నిమిషాలకు స్వామివారి దివ్యమైన భవ్యమైన విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఆ భగవంతుని కృపకు ప్రాదులు కాగానే కోరుతున్నాము. ఇక్కడి దేవాలయం చాలా పురాతనమైనది. ఇక్కడ ఎవరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని, అందరికీ భగవంతుడు సాక్షాత్కరిస్తున్నారని కూడా గ్రామ ప్రజలు పెద్దలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా
స్థల పురాణం ఏమని చెప్తుందంటే ఈ ఆంజనేయ స్వామికి ఎవరైతే చెంబడు నీళ్లు పోసి ఆ శివలింగాన్ని అభిషేకం చేస్తారో వారికి నిత్యము కలలో సప్తంలో కనబడతానని కూడా భగవంతుడు సాత్కరిస్తున్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి భగవంతుడి కృపకు పాదులు కావాలని కోరుతున్నాము. జై బోలో సీతారామ ఆంజనేయ స్వాముల వారికి. ఈరోజు రాజక్కపేట నడిబొడ్డున ఉన్నటువంటి పురాతన అభయాంజనేయ స్వామి ఆలయం ఉంటే అది శిథిలావస్థకు చేరుకున్నందున గ్రామ పెద్దలందరూ నిర్ణయించి గ్రామస్తుల సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏకమై ఈ నడిబొడ్డున ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించుకోవాలని నిర్ణయించి ఈ 3 రోజుల పాటు పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేడు హోమం కార్యక్రమంతో మొదలుకొని రేపు కూడా హోమ కార్యక్రమము, ఎల్లుండి ఉదయం 7:58 పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఇట్టి ఈ ఆలయ చరిత్ర చాలా పెద్దది. ఎన్నడూ తాత ముత్తాతల కాలంలో ఇది ప్రతిష్ఠించిన దేవాలయం శిథిలావస్థకు చేరుకున్న తర్వాత అందరూ కలిసి ఏకమై ఈ ఆలయాన్ని ఉన్నటువంటి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించుకొని గ్రామ సంరక్షణార్థం గ్రామంలో ఉన్న ప్రజలందరి బాగు కోసం దీన్ని ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్.